ఈ మధ్య ఏదో యూట్యూబ్లో చూస్తుంటే బకాసుర రెస్టారెంట్ అని ఒక సినిమా ట్రైలర్ ఏదో చూసాం. ఏదో విచిత్రంగా టైటిల్స్ విచిత్రంగా ఉందని అదేదో చూస్తుంటే పిల్లలు వీళ్ళు తగిలారు. వీళ్ళని ఒకసారి ఏంటి వీళ్ళ కథ ఏంటో తెలుసుకుందామని ఒకసారి మాట్లాడదామని. ఈ మధ్యకాలంలో కొత్త ఆర్టిస్టులు కొత్త సినిమాలు చాలా వస్తున్నాయి కదా. మేము అవుట్డేటెడ్ జనరేషన్, కొత్త జనరేషన్ వీళ్ళు ఏం తీస్తున్నారు, వాళ్ళ దగ్గర మేమే నేర్చుకోవచ్చో తెలుసుకుందామని ఒక చిన్న ఇంటర్వ్యూ చేద్దామని అలా పిలిచాను. మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటే అబ్బా మిమ్మల్ని మీరు. హాయ్, నా పేరు ఫనీ అండి. నేను బకాసుర రెస్టారెంట్ సినిమాలో బకాసుడు పాత్ర వేశాను. హలో, దిస్ ఈజ్ శివ. నేను బకాసుర రెస్టారెంట్కి డైరెక్టర్గా వర్క్ చేశాను. హాయ్ సార్, నా పేరు రామ్ పటాస్. నేను ఈ సినిమాలో భార్గవ్ అనే రోల్ చేశాను. దాంట్లో ఏంటి పుష్పలో నీ వెనకాల ఆయన అర్జున్ గారు తిరిగినట్టున్నాడు, అల్లు అర్జున్ గారు. కాదు సార్, బన్యాన్ ఆయన వెనకాల నువ్వు తిరిగావు, నీ వెనకాల ఆయన తిరిగాడు. లేదు, తని పుష్ప ఆర్టిస్టు. సార్ నువ్వు ఎప్పుడు ఏం చేసావు అబ్బా? నేను విరూపాక్షకు వర్క్ చేశాను సార్. విరూపాక్షకు చేసావు. ఇది ఫస్ట్ ఈ సినిమా స్క్రిప్టా? స్క్రిప్ట్. దేని మీ కాన్సెప్ట్ ఏంటి, సినిమా కాన్సెప్ట్ ఏంటి? బకాసుర రెస్టారెంట్ అనేటప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో చాలామంది విలేజ్ నుంచి సార్. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. సబ్ టౌన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కర్నూలు విలేజెస్లో అక్కడ కూడా ఎంబీఎస్ కంప్లీట్ చేస్తారు. కానీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చినాక ఫస్ట్ టెక్నికల్ స్కిల్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఇవేబీ సరిగా రాక ఒక చిన్న చిన్న కంపెనీస్లో చాలా జీతంతో వాళ్ళ కెరీర్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే కాంప్రమైజింగే డైలీ ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాడిని ఎవరు ఓడించారు, వాడిని వాడే ఓడించుకోవాలి. ఇప్పుడు వాడికి ఒక 2000 పెట్టి బట్టలు కొనాలనుకోండి సార్, డబ్బులు జీతం వచ్చినా వాడు కొనే ముందు ఒకసారి థింక్ చేసుకోవాలి. అంటే నాకు ఈ నెల ఇంకేమైనా అవసరాలు ఉన్నాయేమో, ఇంకా వద్దులే అంటే నా ఆశను కూడా నేను సంపాదిస్తున్నా, నా ఆశను కూడా తీర్చలేని బతుకు మిడిల్ క్లాస్. వీళ్ళందరిది ఒక బ్యాచిలర్స్ మీద ఒక కథ నడుస్తుంది సార్. అలాంటి బ్యాచిలర్ లైఫ్లో జరిగే చిత్ర విచిత్రాల మీదనే ఈ కథను తీసుకున్నాం. ఫెంటాస్టిక్ పాయింట్ అది. ఎందుకంటే ఇవాళ సమాజంలో 70% నువ్వు చెప్పిన ఊరు నుంచి వచ్చిన వాళ్ళే కాదు, సిటీలో ఉన్న వాళ్ళకి కూడా, మేమంతా సిటీలో చదువుకున్నాం. నేను ఏం అవ్వాలనుకున్నానో అది అవ్వలేదు ఈరోజు కూడా. సో మన పరిస్థితులు, ఫినాన్షియల్ కండిషన్స్ కానీ లేకపోతే సోషల్ కండిషన్స్ కానీ మనం ఏం అవ్వాలనుకుంటామో అది కానివ్వవు. మనం ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్నిట్లోకి వెళ్ళిపోతాం. కొంతమంది మన అచీవ్మెంట్ సినిమా తీయటం, డైరెక్షన్ అనుకుంటారు. డైరెక్టర్ అవ్వటం మనం యాంబిషన్ అయ్యి ఉండొచ్చు, కానీ ఎలాంటి డైరెక్టర్ అవ్వాలనే యాంబిషన్ ఉంటుంది, అది అక్కడే ఉండిపోతుంది, అది అవ్వలేము కొన్ని. అట్లాగే ఆర్టిస్టు నేను పలానా ఎన్టీ రామారావు దాటాలని అనుకుంటారు. వాళ్ళు అసలు ఏం అవ్వరు, యాక్టర్ అవుతాడు. యాక్టర్ అవటం వేరు, ఎన్టీ రామారావు అవటం వేరు కదా. సో ఇట్లా అలాగే సో మీరు చెప్పిన ఎనీ జాబ్ ఏ దేంట్లో అయినా కానీ యూత్కి వాళ్ళు అనుకున్న అచీవ్ చేయటం కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న దాంట్లోకి పర్ఫెక్ట్గా రావటం కానీ కష్టం. సో అది ఇవాళ ప్రతి కామన్ మ్యాన్ ఫేస్ చేసే ప్రాబ్లం అది. దాని మీద తీసుకుని సక్సెస్ స్టోరీ లాగా చేద్దాం అనుకున్నారా? వాళ్ళ ఒక అంబిషన్ హోటల్ పెట్టాలనేది, దాంట్లో ఒక బకాసుడు ఎలా హెల్ప్ చేశాడు అనేది, వాళ్ళు ఎలా రీచ్ అయ్యారు. బకాసురుడు అంటే బకాసురుడా దెయ్యం? ఒక ఆకలి జబ్బుతో చనిపోయిన మనిషి సార్. దెయ్యమే మొత్తం, దెయ్యం కథ. దెయ్యాలు మనుషులకి హెల్ప్ చేస్తాయి. మామూలుగా ఇంతకుముందు మధ్యలో భయపెట్టినాయి, తర్వాత నవ్విచ్చినాయి, ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాయి దెయ్యాలు. సో హెల్పింగ్ దెయ్యం. ఎస్ సార్. అంటే అలీబాబా 40 దొంగల్లో అది, అల్లావుద్దీన్ అద్భుత దీపంలో అది వచ్చినట్టు మీరు చేసి పెడతారు అట్లా. కాకపోతే అక్కడ రకరకాల కోరికలు తీరుస్తుంటారు సార్. ఇక్కడ ఒక్కడే ఒక కోరిక. ఎక్కడ కోరిక తీర్చే పడి తిని వాళ్ళ సొమ్మంతా తినేసి అడుక్కు తినేదట్టు, వాళ్ళకి ఫుడ్ లేకుండా చేసి నువ్వు వాళ్ళకి తిండి తినేవాళ్ళు కదయ్యా. అయ్యో పాపం తింటున్నారు పిల్లలు, అన్నం పెడుతున్నారు, నాకు నలుగురికి అన్నం పెడదాం అనుకున్నావా? సినిమాలో పాత్ర లాంటిది కదా సార్. పాత్ర డైరెక్టర్ ఏది చెప్తే చేయటం నీకుండదా? నీకంటూ ఇప్పుడే ఆయన చెప్పాడు మనం అనుకున్నది చెయ్యాలి, నలుగురికి హెల్ప్ చేయకూడదని వచ్చావు ఊళ్ళోకి. నువ్వు లేదు సార్, చేద్దామని వచ్చావు కదా. కానీ నా వల్లే కదా సార్ వాళ్ళ నలుగురుకి హెల్ప్ అయింది. నీ వల్ల ఏమైంది? నువ్వు దొబ్బి తిని ఆమా నువ్వు ఏదో చేశానంటే నేను తినటం వల్లే కదా సార్ వాళ్ళు రెస్టారెంట్ పెట్టుకోగలిగారు. నీ వల్లే అంతా జరిగిందంటావు. ఈయన వల్ల కదా సార్, ఈయన వచ్చిన దయ్యం వల్ల అవుతుంది. తిన్నది నేనే కదా బ్రో, కానీ ఆడియన్స్ దృష్టిలో మాత్రమే దయ్యం. సో దీనికి ప్రవీణ్ని పెట్టుకుందాని ఎందుకు అనుకున్నారు యాక్టర్గా? సార్ ఇదేంటంటే హీరో ఓరియంటెడ్ సినిమా కదా సార్.
ఒక కథ ఓరియంటెడ్. అంటే నేను దీనివల్ల సోషల్ మెసేజ్ ఇస్తాను లేకపోతే హీరోయిజం చెప్తానని కాదు. ఒక ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనేది కథ. ఒక లైఫ్లో బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, అచీవ్మెంట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు, కొన్ని వికటిస్తాయి, కొన్ని సపోర్ట్ చేస్తాయి. అలాంటి ఒక క్యారెక్టర్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఒక బ్యాచిలర్ రూమ్లో ఒక పెద్ద మనిషి ఉంటాడు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే తనే రెంట్ టయానికి గట్టిస్తాడు, ఎవరు ఎలా చేసినా తను కూల్ చేస్తుంటాడు, ఇంటి ఓనర్కి రెస్పాన్సిబిలిటీ ఉంటాడు, అందరు రెస్పాన్సిబుల్. ఇంట్లో ఫాదర్ ఎలా ఉంటాడో ఒక బ్యాచిలర్ రూమ్లో కూడా ఒక పెద్ద ఉంటాడు. సో అలాంటి ఒక పెద్ద పర్సనాలిటీ కావాలి అని చెప్పేసి ప్రవీణ్ నన్ను చూస్ చేసుకున్నాను సార్. అంటే అప్పుడు ప్రవీణ్ హీరోగా ఎప్పుడు అతను కూడా అనుకుని ఉన్నాడు ప్రాబ్లీ. అతన్ని హీరో చేద్దాం అని మీరు అనుకున్నప్పుడు, ఇప్పుడు పాత చాలా సినిమాల్లో చాలామంది హీరోలు అయ్యారు, కమెడియన్స్ చాలామంది హీరోలు అయ్యారు, విలన్లు. ఇప్పుడు చిరంజీవి గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కానీ, లేటెస్ట్గా ఈ సప్తగిరి ఎవరు ఇదేంటది అదేంటి ప్రియదర్శి కానీ కాదు, మీ ఇది ఉంది కదా ఏంటి ఈటీవీలో వస్తున్న ప్రోగ్రామ్ ఏంటది జబర్దస్తులు గ్యాంగ్ అంతా హీరోలు అయ్యారు. ఆల్మోస్ట్ అందరూ హీరోలుగా సినిమా తలా ఒకటి వచ్చేసింది. సో వాళ్ళందరూ ఒక కాన్సెప్ట్, ఒక ఇది వాళ్ళకి గెటప్లు తయారు చేశారు. దీంట్లో మీరు ఈయనకి ఏమి స్పెషాలిటీ ఇవ్వలేదండి కదా, దానికి వదిలేశారు. అంటే సార్ ప్రతి మనిషి హీరో అనేది ఇప్పుడు ప్రవీణ్ అన్న గారిని చూస్తేనే ఎక్స్పెక్ట్ ఏం చేస్తారు, ఈయన కామెడీ చేస్తాడు, ఈ జోనర్ ఆఫ్ యాక్టింగ్ చేశాడు, ఈ జోనర్ ఆఫ్లోనే కథ ఉంటుంది అనుకుంటారు. కానీ ఇక్కడ కథ డిమాండ్ చేసే క్యారెక్టర్ సార్. కథలో ఈయనకు ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే కమీడియన్ అని చెప్పేసి లేని చోట జోక్ వేయకూడదు నా ఒపీనియన్లో. అంటే ఇప్పుడు నేను ఒక కమీడియన్ని 10 minutes చూసి నవ్వితే బాగుంటుంది, 2.5 hours అదే చూస్తే మాత్రం మన టైం వచ్చేస్తుంది. సో ఇక్కడ కథను లీడ్ చేసే రోలే కావాలి. కానీ ఇంకోటి హీరో అంటే ఏంటి సార్, కథ డిమాండ్ చేసే క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు నేను ఒక పాష్ కథ రాస్తే తను జీన్స్ టీషర్ట్స్ వేసుకొని పాష్గా అమ్మాయిలతో పాటు తిరగాలి. ఒక పేదరికం కథ రాస్తే ఒక పేదరికంగానే చేయాలి. కమీడియన్ అని చెప్పేసి 2 చోట్ల నేను ఒకేలాగా చేస్తాను అంటే అది హీరో పర్సనాలిటీ కాదు. సో ప్రవీణ్ అన్నని మేము హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి స్టోరీ ఏది డిమాండ్ చేస్తే అదే చేయాలని చెప్పారు సార్. బాడీ లాంగ్వేజ్ అన్న మార్పించాలి కదా, అప్పుడు మార్పించారా? మార్పించాను సార్. మార్పించారు అంటే అతను ఎప్పుడు మామూలుగా అట్టాగే ఉంటాడు కదా, సరదాగా. కథకు ఎంత అవసరం ఉందో అలా ఇప్పుడు సీరియస్గానే ఉంటాడు, రెగ్యులర్ కమెడియన్ లాగా ఉంటాడు కదా ప్రవీణ్. కొద్దిగా సార్ డిఫరెంట్గానే ఉంటాడు కదా, ఫ్యామిలీ లైక్ చేసే పర్సన్ లా ఉంటాడు. అంటే ప్రవీణ్ని మీరు హీరోగా పెడదాం అనుకున్నప్పుడు ప్రవీణ్ బాడీ లాంగ్వేజ్కి ప్రవీణ్ని ఎంతో కొంత అతను క్యాష్ చేసుకుందాం అనే ఎత్తు పెట్టాలి. కానీ అతను ఒక క్యారెక్టర్గా పెట్టుకుని మెయిన్ క్యారెక్టర్ చేసి అతన్ని క్యారెక్టర్గా వాడతాం ఎంతవరకు కమర్షియల్గా వైబుల్ అనుకుని మీరు పెట్టుకున్నారు. అది మేము క్యాలిక్యులేట్ చేయలేదు సార్. యాక్చువల్గా కమర్షియాలిటీ ఆలోచించాల. కమర్షియాలిటీ యాక్చువల్లీ మీరు తాండ్ర పాపరాయుడు లాగా మేము తీస్తే ఆవిడ చూడకపోతారా అని తీశారు సినిమా. కథ మీద నమ్మకం సార్, అది చాలా బాగుంది. తాండ్ర పాపరాయుడు అంటే అదే, ఆయన నన్ను ఎవరు చేయలేరు అన్నారు. ఒక మంచి కథను తీయాలని చెప్పేసి కొంతమంది హీరోస్ని కలిసాం సార్. వాళ్ళందరూ ఒక డ్యూయట్ సాంగ్ కావాలి, ఒక ఫైట్, ఇంట్రడక్షన్ ఇవన్నీ అడిగారు. సో నాకు అవన్నీ ఇష్టం లేదు కాబట్టి పాపం ప్రవీణ్ ఏమీ అడగలేదు, అమాయకుడు, నోట్లో నాలుగు లేనాడు కాబట్టి అతను వేసేసారు. ఇలాంటి కథ కోసమే ఎతుకుతున్నానని చెప్పాడు. తను కూడా హీరోగా అవ్వాలనుకుంటున్నాడు కానీ కొన్ని కథలు నచ్చట్లేదు, కథ స్ట్రాంగ్గా ఉండట్లేదు. జస్ట్ కేవలం ప్రవీణ్ని పెట్టే 3 కోట్లు 4 కోట్లు బిజినెస్ అవుతుంది అంటే నేను నమ్మను. ₹1 కోటి బిజినెస్ కూడా అవ్వకపోవచ్చు. నా నుంచి అయితే బిజినెస్ ఉండదు, ఎందుకంటే నేను ఉన్నా అని చెప్పి థియేటర్ క్యూ కడతారు, ఓటీటీ డబ్బులు ఇచ్చేస్తారని ఏమి ఉండదు. బట్ స్టోరీకి న్యాయం చేయగలనని మాత్రమే డిస్కస్ చేశాడు సార్. ధైర్యంగా చేశాడు మొత్తానికి. చేశారు సార్. మీ ప్రొడ్యూసర్ ధైర్యం ఏంటి ఇలాంటి సినిమా తీయటంలో, ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుని తీశారు? అంటే సార్ మా నాన్నగారికి 2008లో ఒక బ్యానర్ ఉండేది, ధన్వంతరి క్రియేషన్స్ అని చెప్పి. ధన్వంతరి. ఆయనకు సినిమాలు అంటే పిచ్చ ప్యాషన్ ఉండేది. 90sలోనే చెన్నై వెళ్ళాడు అనమాట, నేను ప్రొడ్యూసర్ అవుతా అని. అక్కడ నవ్వి పంపించారు. తర్వాత వచ్చి కష్టపడి డే బై డే, అంటే మేము విలేజ్లో పుట్టి పెరిగాము. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమైంది, సినిమా తీసారా తీయలేదండి? తీయలేదని తీయకుండానే అయిపోయినాయి తీసుకెళ్ళి అన్ని. 2008లో మళ్ళీ బ్యానర్ స్టార్ట్ చేసి ఒక 2-3 సినిమాలు స్పాన్సర్ చేశారనమాట ప్రొడ్యూసర్గా. ఇక్కడ ఉండే చాలామంది మోసగాళ్ళు అందరు కలిసి ముంచేశారు నాన్న. అప్పటి నుంచి నాన్న కొంచెం సిక్ అయ్యాడు. సో తర్వాత మా అన్న ఏడిగా కొన్ని డేస్ వర్క్ చేశాడు. తర్వాత తన ఫ్యామిలీ మ్యారేజ్ టెన్షన్స్ వల్ల అవ్వలేకపోయాడు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మా డాడీ కొంచెం హెల్త్ బాగాలేదు. ఆయన లాస్ట్ విష్ తీయాలి, ఒక మంచి సినిమా తీయాలని మేము ట్రై చేశాం సార్. కమర్షియల్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సినిమాకి, త్వరగా సినిమా కంప్లీట్ చేయాలి. అందరితో ఒక మంచి సినిమా తీశారు, మంచి అటెంప్ట్ చేశారు. అంటే మేము పెద్ద సినిమా తీస్తామని చెప్పలేము కానీ ఆడియన్స్ నవ్వించగలం అనే ఒక చిన్న మోటో మీద తీసిన సినిమా సార్ ఇది. సో సినిమాలో ఏముందో ఏం లేదో పక్కన పెడితే మీకు ఒక యాంబిషన్, మీ నాన్నగారిని సంతోష పెడదాం అనే ఒక యాంబిషను, సమాజానికి ఏదో ఒకటి ఒక చెప్దాం అనుకున్న ఒక తాపత్రయం, ఒక డిఫరెంట్ ఫిలిం చేద్దాం అనే తాపత్రయంతో తీశారు. ఎస్ సార్.
ఆల్ ద బెస్ట్ బ్రహ్మాండం, మంచి ఆలోచన. నువ్వేంటి సార్ బేవర్సనా? ఏం చేస్తావు నువ్వు? సార్ నేను రైటర్ కమ్ యాక్టర్ సార్. రైటర్? అవును సార్. యూట్యూబ్లో నేను ఒక 400 ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను సార్ అబ్బు, 2016. ఏంటయ్యి? బీయింగ్ మేనమామ అని, మేనమామకి ఎన్ని కష్టాలు ఉంటాయి, అల్లుడు కోడలు కోతులు అయితే అని 120 ఎపిసోడ్స్ డైరెక్ట్ చేశాను సార్. లాక్డౌన్లో కూడా నేను ఎవరింట్లో వాళ్ళు ఉండి డైరెక్ట్ షూట్ చేసి రిలీజ్ చేశాం సార్. పాపరాయుడు 3.1 ఒక వెబ్ సిరీస్ చేశాను. ఫన్ బకెట్ ఇవి చేశాను. పటాస్లో చేశాను సార్. నార్మల్ రామ్ ఉండేది, పటాస్లో చేయడంతో రామ్ పటాస్ అని పేరు పెట్టారు నాకు. సుక్కు సార్ నా వీడియోస్ యూట్యూబ్లో చూసి నన్ను పుష్పకి పెట్టుకున్నారు సార్. పుష్ప 1 and 2లో పెట్టుకున్నారు. చూసి అర్జున్ నీ వెనకాల తిరుగుదామని డిసైడ్ అయిపోయాడు ఆయన. బన్నెన్నకు కూడా నేనంటే బాగా ఇష్టం సార్. ఆయన అందరితో కలిసిపోతాడుగా, బాగుంటాడు సెట్లో. సో అట్లా చేసావు. అట్లా నీ ఎంట్రీ పుష్పాలు ఇచ్చావు ఎంట్రీ, ఆ సార్. అంతకు ముందే ఇచ్చావు. 18 pagesలో ముంత మసాలా సీన్ ఉంటుంది కదా సార్, 18 pages. అందులో చేశాను సార్. వెరీ గుడ్. అక్కడి నుంచి శివన్న మా వీడియో చూసి, సో ప్రొడ్యూసర్ జెన్నీ అన్నకు కూడా తెలుసు సార్. అన్న అప్పుడు సుక్కు సార్ దగ్గర వర్క్ చేయడానికి ట్రై చేసేటప్పుడు నేను పరిచయం. ఓకే, సో అలా నన్ను రప్పించారు సార్. గుడ్. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. నువ్వేంటయ్యా? సార్ నేను ఓన్లీ యాక్టింగే సార్. ఎడిటర్ అవుదామని వచ్చాను. ఎడిటర్ అవుదాను. పర్సనాలిటీ కరెక్ట్గా ఎడిటింగ్ ఉంది. యాక్టింగ్ ఎందుకు వచ్చావు మరి? మా ఫన్ బకెట్ డైరెక్టర్ హర్ష అన్నవరపు అని ఆయన, నువ్వు యాక్టర్ మంచి యాక్టర్ అవ్వగలవు అని చెప్పేసి నన్ను ట్రైన్ చేసి తీసుకొచ్చాడు సార్. తర్వాత బంశిక్ బంటి ఇచ్చిన తర్వాత సాయి అనే డైరెక్టర్ పరిచయం అయ్యాడు. అంటే ఫన్ బకెట్ చేసిన కొంచెం ఓవర్ కామెడీ, అంటే ఓవర్ యాక్టింగ్లో చేసేవాళ్ళం అనమాట. అది ఆయన కొంచెం మార్చి నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేయగలవు, ఎమోషన్ కూడా బాగా పండియగలవు అని ఒక ఫుల్ఫిల్ ఆర్టిస్ట్ని చేశాడని అనుకుంటున్నా సార్. సినిమాలో తెలిసింది సార్ ఏంటి అనేది. బాగా చేసావు నువ్వు. థ్యాంక్స్ సార్. చేసావు నేను అంటలా, నువ్వు చేసావని అడుగుతున్నా. అబ్బా సార్ నేనైతే డైరెక్టర్ గారు చెప్పింది చేశా సార్. నేను సరే, వాళ్ళు చెప్పింది చేస్తారు, మీరు చేయరా? ఆర్టిస్ట్గా మీరు నేను చేయాల్సి కంట్రిబ్యూషన్ ఉండాలి కదా. ఒక డైరెక్టర్ పలానా క్యారెక్టర్ నీకు ఇచ్చాను, పలానా చెయ్యి అన్నాడు అనుకో, అన్నాక దాంట్లో మీ కంట్రిబ్యూషన్ ఉండాలి కదా. ఆ క్యారెక్టర్ని మీరు అనుభవించుకుని మీకు మీరు సార్ సినిమాలో నా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఫుడ్ మీదే ఉంది సార్. ఎక్కడ తింటంలోనా? డైరెక్టర్ గారు చెప్పిన దాని మీద కొంచెం ఇంప్రూవైజ్ చేసావు. ఇంప్రూవైజ్ చెప్పి చేశాను సార్. చేశాను అనుకుంటున్నావు? చేశాను సార్. చేసావు నమ్మకంగా. నా నమ్మకంగా చేశాను సార్. నువ్వు వెయిటింగ్ కాకుండా ఇది చేస్తావు. ఆయన కథ అదే ఒరిజినల్. ఇప్పుడు అదే కదా, అవును సార్. ఏది అవుదాం అనుకుని వస్తాడు అది అవ్వదు. ఇక్కడ ఈ సమాజంలో అందరు మామూలు యూత్ ప్రాబ్లం. యూత్ ఏంటి మొత్తం మా రోజుల నుంచి ఈ రోజుల వరకు అదే సమస్య అదే నడుస్తుంది. తాతగారు వల్ల యాక్టింగ్ వచ్చిందని ఫీల్ సార్ నాకు. అంటే మా తాతగారు నాటకాలు చేసేవాళ్ళు. సుబ్బిశెట్టికి మంచి పేరు అనమాట మా తాతగారికి. ఇంకా దాని తర్వాత ఆయన ఇటువైపు రాలేకపోయాడు. ఆ జీన్స్ ఇటు వచ్చి నేను ఇటు వచ్చానేమో అని దేవుడు కరెంట్ నుంచి ఇటు పంపించడం ఫీల్ సార్. అంతే నాకు. ఏదైనా వాళ్ళ ఇండస్ట్రీకి చాలామంది కొత్త వాళ్ళు కావాలి, వచ్చేసారు కూడా. చాలామంది వచ్చారు, లక్కీగా చాలామంది వచ్చారు, చాలా టెక్నీషియన్స్ వచ్చారు. ఆర్టిస్టులు కూడా వచ్చారు. బాగా చేయనా మంచి ప్రయత్నం చేశారయ్యా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. కంప్లీట్ చేసేప్పుడు. సో 8వ తారీఖు బకాసుర రెస్టారెంట్ వస్తుంది. అందరూ చూడండి, ఆనందించండి, ఆశీర్వదించండి పిల్లల్ని. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సో